హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మళ్ళీ మంచి బ్రేక్ఫాస్ట్తో వచ్చాను, హెల్తీ బ్రేక్ఫాస్ట్తో. అది ఎలా చూద్దాం. నేను నెయ్యి వేసి రవ్వ బాగా వేయించుకున్నానండి. నెయ్యి వేసి వేయించుకున్నాను. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకొని డ్రైగా అయ్యేలాగా చూసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ప్యాన్లో తిరుమాత గింజలు వేసుకున్నాను. నేను ఉద్దిపప్పు ఎక్కువ వేసుకుంటానండి. ఉద్దిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసి కొంచెం వేయించుకుందాము. రెడ్ చిల్లీ వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. నాకైతే ఇంట్లో కూరగాయలు క్యాప్సికమ్ ఉంది, బీన్స్ ఉంది, క్యారెట్ ఉన్నాయండి. సో అన్నీ బాగా కట్ చేసుకున్నాను. అన్నీ 3 రకాలు వేసేసుకుందాము. అవి బాగా వేగాక తర్వాత టమోటా వేసుకుందాము. బాగా వేయించేసి సాల్ట్ వేసేసి మూత పెట్టేద్దాం. సిమ్లో 5 మినిట్స్ వదిలేద్దామండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత బాగా కూరగాయలన్నీ మగ్గాయి. ఇప్పుడు టమోటా, అల్లం వేసుకుందాము. బాగా వేగిపోయాయిలేండి. ఇంకా టమోటా వేసుకుందాము. నెక్స్ట్ అల్లం నేను తురిమి పెట్టుకున్నాను, సో అల్లం కూడా వేసేసుకుందాము. 2 వేసుకొని మళ్ళా బాగా కలియపెట్టుకొని మళ్ళా క్యాప్ పెట్టి 2 మినిట్స్ వదిలేస్తే బాగా టమోటా బాగా మగ్గిపోతుంది. చూడండి, బాగా మగ్గిపోయాయి అన్నీ. ఎసురు వేసేసుకుందామండి. చూడండి, కూరగాయలన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఉప్పు వేసేసుకొని క్యాప్ పెట్టేసుకుందాము. నేను కూరగాయలకి స్కిప్ అయిందండి, లిటిల్గా వేసాను సాల్ట్, అవి మగ్గాలని, సాల్ట్ పడుతుందని. చూడండి, బాగా ఉడికింది. మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా, నేతిలో వేయించుకున్న రవ్వ, అది వేసేసుకుందాం. కొంచెం కలియబెట్టేసుకుందాం. బాగా కలియబెట్టేసుకొని సాల్ట్ ఏదైనా ఉంటే ఇప్పుడే చెక్ చేసుకుందామండి. కొంచెం ఏమైనా తక్కువైనా అట్లా చూసుకుందామండి. ఇప్పుడు కొంచెము రవ్వ దగ్గర పడ్డాక, నీళ్ళు ఎసురు తగ్గాక సిమ్లో పెట్టేసుకుందాము. ఆఫ్టర్ 4 మినిట్స్ చూడండి ఎలా అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా బాగా తింటారు, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు మెసేజ్ చేయండి. ఇంట్లో ట్రై చేసి మీరు తిని చూసి ఎలా ఉందో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.